హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళైనా అలానే ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళైనా ముందుగా అయితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే మనం వచ్చేసి ఈరోజు అప్సై 80 గురించి అండి. రైతు స్వాములు ఈయన పేరు వచ్చేసి ఈయన దాదాపు ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు? 5 ఎకరాలు మిరప వేసుకున్నాడు. ఈయనది వచ్చేసి ఆగవేలి గ్రామము. యాక్చువల్గా అంటే ఆగాలు అంటారు కదా, ఆగాలు అంటారు. ఈయన వచ్చేసి అప్సై 80 ఎప్పటి నుంచి వాడుతున్నారు? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి. నేను యాక్చువల్గా అంటే వారధి అగ్రిటెక్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడదాం, మనం ఫార్మర్ ఫీల్డ్ తిరుగుతూ ఉంటాం, దాని గురించి వచ్చాం. కానీ ఈయన అప్సై 80 నేను చెప్పడానికి వెళ్ళా, అన్న వాడుకోండి ఈ విధంగా అంటే, లేదు సార్ నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, భలే వాళ్ళే మీరు, చాలా బాగుంటుంది, అది ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా నేను మీరు వీడియో తీయకముందు వేరే రకంగా వాడేటి వాళ్ళని, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక విధంగా వాడుతున్నా. ఇది వచ్చేసి నేను 5 లీటర్ల టప్పాలే తెచ్చుకుంటాను ప్రతి సంవత్సరం. ఒక ఎన్ని లీటర్లు అయిపోతుంది? 10 లీటర్లు, 3 క్యాన్లు తీసుకుంటా సార్. ఇట్లా 3 క్యాన్లు అయిపోతుంది. అంటే ఇది పోయిన సంవత్సరం ఇంకొద్దిగా మిగిలినది క్లోజ్ అవుతుంది. పాత డబ్బానే మన దగ్గర ఉంది, చూపిస్తాను సార్. మామూలుగా మీకు ఉపయోగపడాలనే విధంగా నేను ఈ వీడియో చేస్తున్నానండి. అప్సై 80 అంటే ఏంటి, రైతుకి ఎలా ఉపయోగపడింది అనేది ఒకసారి తెలుసుకుందాం. మామూలుగా ఎట్లా వాడుతున్నారన్న దాన్ని, ఏ రకంగా ఎట్లా తెలుసుకున్నారు? మామూలుగా యూట్యూబ్లో చూసే చాలా వేరే వాళ్ళ వీడియోలు చూసే తెలుసుకున్నారు. ఓకే. తర్వాత దీన్ని మనం స్ప్రే చేసేటప్పుడు ప్రతి స్ప్రేకి ట్యాంక్ వచ్చేసి 10 ml, మీరు చెప్పిన విధంగా 10 ml. అంత ముందు అయితే 5 ml. ఓకే, అంతకుముందు 5 ml వేసేవాళ్ళు, ఇప్పుడు నేను వీడియో చేసిన తర్వాత 10 ml చేస్తున్నారు. ఓకే ఓకే. దాంతో పాటు ఫర్టిలైజర్ వేస్తే ఫర్టిలైజర్లో కలుపుకుంటున్నా సార్. ఫర్టిలైజర్కి ఒక బస్తాకి ఎన్ని ml వేసుకుంటారు? 50 ml వేస్తుంటే మీరు 100 ml చెప్పినా నిజమే అది కూడా. ఓకే, 100 ml ఇప్పుడు నుంచి 100 ml కంటిన్యూషన్ చేస్తారు. 100 ml చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? మందు ఎక్కిస్తప్పుడు డ్రిప్ మందు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎమ్మడే అప్సై 80 మళ్ళీ డ్రిప్ లోనే ఎరువు అయిపోయిన వెంటనే మళ్ళీ అప్సై 80 సపరేట్గా వదులుతారు. ఎకరాకు 1 లీటర్ వదులుతారు. ఓకే. ఇప్పుడు మీరు స్ప్రేయింగ్కి వాడుతున్నారు కదా, ఏ విధంగా పనిచేసింది ఇది? స్ప్రేయింగ్ మాత్రం ఆకు మొత్తం స్ప్రెడ్ అయితే సార్ మొత్తం. అంటే ఓన్లీ దీన్ని బంక మందుగా ఉపయోగించుకోవచ్చా, వేరే విధంగా పనిచేస్తుంది అది? మనకి అన్ని రకాలుగా ఉపయోగించుకుంటుంది సార్. ఇది డ్రిప్ని ఆ హోల్స్ బ్లాక్ కావకుండా ఏదైతే ఉందో ఇదండి. ఇప్పుడు డ్రిప్ పైకి బొక్కలు ఉంటాయి, ఈ బొక్కలు డ్యామేజ్ కావంటే అది బ్లాక్ కావంట. మొత్తానికి అప్సై 80 వాడడం వల్ల ఫ్రీగా అయిపోతాయి. ఎప్పటి నుంచి వాడుతున్నావు దీన్ని? 3 ఏళ్ళ నుంచి వాడుతున్నాను. లాటర్ వచ్చేసి 6 ఏళ్ళ లాటర్ సార్. ఇది వచ్చేసి పైప్ వచ్చేసి 6 సంవత్సరాల పైప్ అంట. ఎటువంటి డ్యామేజ్ కాలేదు నాకు అప్సై 80 వాడడం వల్ల. అంటే బొక్కలు అనేది బ్లాక్ కావట్లేదు, బ్లాక్ అయితే లేవు, బ్లాక్ కాకుండా నీట్గా ఉన్నాయంట హోల్స్ ఏవైతే ఉన్నాయో. అప్సై 80 వల్ల హోల్స్ నీట్గా ఉండడం కాకుండా అన్న చెప్పింది ఏంటంటే పైపు నీట్గా ఉంటుంది, హోల్స్ ఇప్పుడు ఏదైతే ఉందో పైపు బ్లాక్ కావట్లేదు. ఎన్ని రోజులకు వదులుతావు డ్రిప్లోకి? అయితే డ్రిప్ మంది ఎక్కించిన ప్రతిసారి సార్, డ్రిప్ మంది ఎక్కించిన ప్రతిసారి దాన్ని వదలడం, క్లీన్ చేసుకోవడం, నీట్గా పెట్టుకోవడం. మొత్తానికి అయితే దానివల్ల ఇంకెక్కువ రోజులు మన్నిక వస్తుంది. ఓకే. ఎరువులు ఎన్ని సంచులు వేస్తున్నావు ఇంతకుముందు? మామూలుగా ఇవి అప్సై 80 వాడకముందు ఎన్ని సంచులు వేసేటోళ్ళు? ముందు ఒక 70-80 సంచి వాడుతుంటే సార్ 5 ఎకరాలకి. ఇప్పుడు ఎన్ని సంచులు వాడుతున్నారు? అంటే ఒక 40 లోపలనే అయిపోతాయి. మొత్తానికి ఒక 20-30 బస్తాలు తగ్గించుకున్నాం. నిజమేనాది? ఇది చూడండి, ప్రతి రైతన్న తెలుసుకోండి. ఈయన ఇంత పొలానికి 70-80 సంచులు వేసేటి వాళ్ళం, ఇప్పుడు ఒక 30 సంచులు తగ్గించుకున్నా. అంటే ఎరువులు కూడా తగ్గించుకుంటున్నాం. మరి స్ప్రేయింగ్ ఎట్లా తగ్గిందా? అది కూడా ఏమన్నా డేస్లు పెరుగుతుంది సార్. ఒక 10 నుంచి 8 రోజులు, 10-8. ఇంతకు ముందు 6 రోజులు కొట్టేది, ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కొడుతున్నాం? 10 నుంచి 12. 10 నుంచి 12, 8 రోజులకు అట్లా చేస్తున్నావా? అంటే వాతావరణాన్ని బట్టి వెళ్ళిపోతావేమో అయితే. ఓకే ఓకే. మినిమం ఈ అప్సై 80 కలుపుకొని వాడుకుంటే ఒక 8 రోజులు 10 రోజులు నిలబడచ్చు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇదొకటి కూడా తెలుసుకోండి. స్టార్టింగ్ ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళకి అర్థం కాదు ఇది. ఫస్ట్ స్టార్టింగే మొదలు పెట్టిన వాళ్ళకి అర్థం కాదు. నిజమే కదన్నది? మీరు కొట్టిన 1-2 సార్లకు అర్థం కాదు. రోజు బై రోజు వాడుకుంటారండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే అప్సై 80 అనేది ఒక స్ప్రెడర్గా చూడకుండా చాలా మందులే ఉన్నాయి. ఈ అప్సై 80 కూడా ఒక భాగం. ఇంకొకటి ఏదైనా మంచిది ఫ్యూచర్లో ఇంకా దానికన్నా బాగుండేది వచ్చినా కూడా మీ ముందుకైతే తీసుకొస్తా. ఎందుకంటే భూమిలో తేమని ఏదైతే ఉందో, వర్షాలు అధికంగా పడితే భూమిలోకి తేమని ఏదైతే ఉందో తొందరగా వెళ్ళిపోతుంది భూమిలోకి. ఆ విధంగా గమనించారా? నా సౌడులోనే గమనిస్తున్నా సార్. సౌడు భూమి. ఓకే ఓకే. నీళ్ళు ఎక్కువైనప్పుడు నీళ్లు పీడి చేసుకుంటది. ఒకవేళ బెట్ట ఎక్కువైతే కూడా బెట్టను తట్టుకునే కెపాసిటీ కూడా అప్సై 80 లో ఉంది. ఓకే. బెట్ట కూడా రానియదు భూమిని, ఖచ్చితంగా అది ఆవిరైపోయినది మట్టిని, తేమని ఆవిరి కానియదు. ఎక్కువ నీళ్లుంటే లోపలికి వెళ్ళిపోతాయి. సౌడు భూములు ఉంటే సౌడుని తగ్గిస్తుంది, సాల్ట్ని తగ్గిస్తుంది. ఎన్ని రకాలుగా చూడండి. ఎరువుకి పనిచేస్తుంది. అంటే రైతుకి ఎరువు, మొక్కకి ఏదైతుందో తొందరగా ఎరువుగా అందిస్తుంది మొక్కకి. స్ప్రేయింగ్ విషయంలో 320 మామూలుగా అయితే కలగదు సార్ నీళ్ళులా. అవును. ఈ అప్సై 80 ఒక 10 ml వేసినామంటే వితిన్ సెకండ్ లో కరిగిపోతుంది. వితిన్ సెకండ్ లో ఇంకా టోటల్ పిప్పి కూడా ఉండదు. పిప్పి కూడా. ఇది ఎరువులు కూడా ఏదంటే 320 అన్న చెప్పింది స్ప్రేయింగ్. ఇది స్ప్రేయింగ్ అంటే 319 అంటాం. లేదా బోరాన్ కాదు, మెగ్నీషియం కరగదు. తర్వాత 28 కొన్ని ఏదైతే ఉన్నాయో న్యూట్రియన్స్ రూపంలో ఉన్నాయి, కరగవు.
సిఎన్ కానీ రకరకాల న్యూట్రియన్స్ అవే కదా, అవి కరగని వాటికి జస్ట్ ఒక 5-6 ml వేసుకున్నామంటే క్లీన్ కరిగిపోతుందంట ఇమీడియట్లీ, తొందరగా. ఎంత కరగని మందు అయినా అంత స్పీడ్గా కరిగిపోతుందంట. నాకు కొంతమంది ఏం చెప్పారంటే బసలదొడ్డి గ్రామంలో ఒక రైతు చెప్పాడు, అన్న నేను 2014లోనే వాడాను, అది లేయర్లుగా పడికాసి మందు పని చేయకుండా అవుతుంది, దానికి లేయర్లు ఏర్పడుతుంది, అప్సైట్ కొడితే తర్వాత మందు పని చేయదు. అది నిజమా అబద్ధమా? సిలికాన్ టైప్ అయితే మనకి లేయర్ ఏర్పడుతుంది. అవును, టైప్ ఇది ప్రతి ఒక్కటి సిలికాన్ మందులు కూడా కొట్టి చూసినాను. ఓకే, దానికి దీనికి వ్యత్యాసం ఉందా? ఇది కూడా గమనించండి. ఇప్పుడు నేను చెప్పడం వేరు, రైతే చెప్తున్నాడు. ఇప్పుడు మీరు వాడే మందులు కెమికల్స్ పెస్టిసైడ్స్ కంపెనీ ఉన్నాయి, ఇక్కడ దగ్గరికి రానా, పెస్టిసైడ్స్ కంపెనీలో ఉన్నాయి. ఏదైతే ఉందో ఈ అప్సైట్ లేయర్లు ఏర్పడుతుంది అని డౌట్ ఉంటుంది కదా, అట్లా కాకుండా ఇది ఈ లేయర్లు ఇప్పుడు మనం కొట్టిన మందు తొందరగా ఇంకిపోతుంది కదా. అదే 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 ప్రతి రైతు కారిపోతుంది, గర్రనన్న తిరుగుతుంది, నువ్వు తేమ వేస్తే అట్లా స్ప్రెడ్ అవుతుంది. ఈయన నిలబడి అట్లనే వెళ్ళిపోతుంది రౌండ్గా మొక్క మొత్తం. ఓకే ఓకే, నాకు తెలిసి అప్సైట్ ఇది కూడా నేను చెప్పాలనుకున్నా. నాకైతే ఈ రైతు మనల్ని ఒక 3 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాడంట. ఈరోజు నేను అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన చెప్పిన మాటల్లో అప్సైట్ గురించి మీకు తెలియజేయడం అయితే జరిగింది. నా ఛానల్లో ఆ రోజు నేను సొంతంగా వీడియో చేశా, కానీ ఈరోజు రైతే మన ముందుకు ఇప్పుడు నేను వాడినానన్నా బాగుందని చెప్పడం వల్ల నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. అప్సైట్ చెప్పడం వల్ల రైతుకి యూజ్ ఉంది, పెట్టుబడి తగ్గించుకోవచ్చు. బాగా గుర్తించుకోండి, పెట్టుబడి తగ్గించుకోవచ్చు. మనం ఆటోమేటిక్గా ఎరువు సంచులు ఎప్పుడైతే తగ్గించుకుంటాం మీకు డబ్బులు మిగిలినట్టేగా. స్ప్రేయింగ్ విషయాల్లో కూడా 6 రోజులు చేసేది 8 రోజులు 10 రోజులు చేసినామంటే అడుగు డబ్బులు సేవ్ అయినట్టే కదా. ఇబ్బంది పడకండి, ధైర్యంగా వాడుకోండి. ఎంత పడుతుంది అన్న మామూలుగా అది 5 లీటర్లు? 5 లీటర్లు వచ్చేసి నేను చేసుకున్నప్పుడు అయితే 5,225 రూపాయలు పడింది సార్. ఓకే, ఇప్పుడైతే కాస్ట్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు? 5,700 600. 5,600 700 మధ్యనే ఉంది. లీటర్ 1300 ఉంది. అట్లా ఒక్కొక్క పంపుకి ఏదైతే ఉందో 20 లీటర్ల పంపుకి 10 ml, ఒక ఎరువు బస్తాకి 100 ml. ఇంకా ప్రతి దాన్ని మీకు చెప్పందేం కాదు, అదే విధంగా వాడుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతే కదా, ఇంకా సింపుల్. అదొక మందేం కాదు, మీరున్న మందుని ఇంకా డెవలప్ చేయడానికి యూజ్ చేస్తే అట్లా పని చేస్తుంది మనకి. అది చేయకుండా పెడితే అట్లే ఉంటుంది అది. మీ ఇంకొకటి స్పేర్ పంపులు కూడా డ్యామేజ్ కావంట, తుప్పు పట్టవంట. తర్వాత ఈ డ్రిప్ పైపులు తుప్పు పట్టట్లేదు, లోడ్ పడదు, అది పని చేస్తుంది, ఇది పని అన్ని రకాలుగా ఉంది. ఇంకా మనం సార్ అప్సైట్ గురించి అయితే ఓకే ఓకే, పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇది నేను రైతు కోసమే, మీరు ఎలాగైతేనే మీ అప్సైట్ తెలుసుకుంటారన్నట్టు ఈ వీడియో తీయడం జరిగింది. మొత్తానికైతే ఇదేనండి వీడియో. ఓకే, థ్యాంక్ యూ అన్న మొత్తానికి.